సరే కానీ ఇంతకు మీ మొదటి భార్య ఎలా చనిపోయిందో చెప్పండి. మా భార్యకి జబ్బు వచ్చింది. జబ్బు వచ్చి తను చనిపోయిందా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందండి? ఇక్కడ 12 years బ్యాక్ పెళ్లి అయ్యా, మీకు మ్యారేజ్ అయింది. అంతకుముందు చనిపోయి అప్పుడు ఎంతకాలం? మాకు మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాల లోపు చనిపోయింది. ఒక 5 years బ్యాకే చనిపోయింది అనేది మీరు 5 years. చెప్తున్నారు. 5 years తర్వాత ఈవిడ చేసుకున్నారు, ఆవిడ చనిపోయిన తర్వాత. మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి భార్యాభర్తలుగా మీ ఇద్దరికి? ఓ 5 years ఉంటుంది. 5 years డిఫరెన్స్. ఆవిడ చనిపోయింది, ఎందుకు చనిపోయింది, అన్ని కారణాలన్నీ ఆవిడకి చెప్పారా? చెప్పాం. ఏమైనా కంప్లైంట్ ఉందా? మీ ఆవిడని అనుమానించేది లేదంటే ఆవిడని తిట్టేది కొట్టేది అని ఏదన్నా ఉందా అక్కడ కూడా? అక్కడ అవేం లేదు సార్. అప్పుడేం లేదు. ఇక్కడ ఉన్నాయా? పిల్లలు లేరు కూడా. 18 సంవత్సరాలు మాకు పెళ్ళి అయ్యి పిల్లలు లేరు. ఆవిడతో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారండి? పెళ్ళి అయ్యి 18 అయింది. 18 అంటే చనిపోయక ముందు ఎంత కాలం ఉన్నారా? ఒక 5 years ఉన్నారా, 3 years ఉన్నారా? 5 years. నిజంగా జబ్బు చేసే చనిపోయిందా? జబ్బు. సార్, మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడ పిలిపించాం. మీరు రెగ్యులర్గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్కి సంబంధించిన ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఆవిడ మేము ఇప్పటిదాకా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదంటే మా షోలో ఆపోజిట్ వాళ్ళని కూడా ఫస్టే కూర్చోబెడతాం. మీరేమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒక్కళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టాం. మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆవిడ ఎంత హింసించాలో అంత హింసించారు. నేను మాట్లాడేదంతా నిజమే మాట్లాడాను. సరే ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు. మీకు ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తే మా తలకు వస్తాం మేడం. ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా. ఎన్నిసార్లు కోసారు? ఎన్నిసార్లు కోసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం. బాబోయ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు. అబ్బా నేను అసలు శ్రీరామచంద్రుడికి లీడర్ని అన్నట్టు. అసలు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు. కత్తి కానీ బ్లేడ్ కానీ తెచ్చుకున్నారా? మేము ఇవ్వాలా? మీరు ఇచ్చినా నేను తెచ్చుకున్నా ఒకటే. అన్నిటికి దులుపుకుంటున్నావు అబ్బా నువ్వు. సరే ఆవిడ ఎవరో పిలిపించండి డైరెక్ట్. సరే ఇప్పుడు వాళ్ళని పిలిపించేద్దాం. శకుంతల గారు రండమ్మా. నమస్తే. నమస్తే బాగున్నారా? సార్. నమస్తే మేడం. ఏమా ఆయన తెలుసా మీకు? తెలుసు. ఎవరైనా? మా ఆయన. మీ ఆయన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలు. 18. నువ్వేనా దెయ్యమా? అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి నువ్వు చచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ. బతికే ఉన్నాను. ఇప్పటిదాకా నువ్వు కూడా వింటున్నావు కదమ్మా అక్కడ ఉండి. నీ గురించి అయినా చెప్తున్నాడు. నా గురించి బాబా ఆవిడ తెలుసా మీకు? మా మొదట ఆవిడండి. బతికే ఉందా? మా మొదట ఆవిడ. ఏదో జబ్బు వచ్చి చనిపోయిందన్నావు ఏదో. మరి నీ తలేది ఏది పెట్టేస్తావండి కొంప తీసి ఇక్కడ తీసి. ఏదైనా ప్రూఫ్స్ చూపించారు మేడం. కాదు మేడం. అదే అసలు ఆ రికార్డ్స్ కూడా తీయిస్తాం ఉండండి. మీకు చూపించిన రికార్డ్స్ ఏంటి, ఈవిడెవరు, ఏంటి కథ అని. ఏంటండి చంద్ర గారు, బ్లేడ్ ఇచ్చినా ఓకే, కత్తి ఇచ్చినా ఓకే, మీరు ఇచ్చినా ఓకే, నేను తెచ్చుకున్నా ఓకే అన్నారు. ఇమ్మంటారా ఏంటి ఇప్పుడు? ఆవిడ మొదట ఆవిడండి. చనిపోయింది అన్నారు కదా జబ్బు వచ్చి. ఆవిడ చనిపోయిందనే చెప్పి. అబ్బాబ్బా ఈయన ట్విస్ట్ ఏంటో వినండి మేడం. నేను ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి. ఆవిడ కూడా నా భార్య కదా. మీరు అక్రమ సంబంధం అంటే తలకొస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు నాది అక్రమ సంబంధం కాదుగా, లీగల్ సంబంధం. ఆవిడ ఫస్ట్ భార్య, ఈడు సెకండ్ భార్య. అది మొదటి భార్య చనిపోయింది అనుకున్నాము. అనుకున్నావు? ఆవిడ కలిసింది. సూపర్ సార్. మాట్లాడుతున్నావయ్యా ఇందాకటి నుంచి ఏ ఒక్క నెంబర్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నావు అంటే కనుక నా మొదటి భార్యతో ఒక మాట చెప్పలా? ఎందుకు ఈ సీక్రెసీ ఎందుకు అడుగుతున్నావు? ఇందా నుంచి ఏం అడుగుతున్నావు? నువ్వు ఒక నెంబర్తో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్తావా అన్నావు. నేను ఎవరితో మాట్లాడలేదండి, నా బాయ్ ఫ్రెండ్స్ అండి, నాకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి అన్నావు. బాబు కాల్ రికార్డ్స్ ఉన్నాయి సంవత్సరాల తర్వాత, నువ్వు గంటలు మాట్లాడుతాను అన్నావు. అప్పుడైనా అది అక్రమ సంబంధం కాదండి, నాకు ఫస్ట్ భార్య ఇంకా బతికే ఉంది, నేను ఈ అమ్మాయికి అబద్ధం చెప్పానని నువ్వు నిజాయితీగా ఇక్కడ ఒప్పుకోవాలి కదా. మేం కనిపెట్టాలా, వీళ్ళు కనిపెడతారా లేదా అని చూస్తున్నావు నువ్వు. అసలు ఆవిడ ఉండగా ఈవిడ ఎందుకు చేసుకున్నారండి మీరు? ఆవిడ చనిపోయిందని చేసుకున్నాం. చనిపోయిందని ఏంటి? ఆవిడ చనిపోయిందని కదా సర్టిఫికెట్స్ అవన్నీ ఆవిడకి ఇచ్చి. చనిపోయింది అని అనుకున్నావా? ఏమైంది అసలు? ఆవిడ కొన్నాళ్ళు కనిపించలేదండి. కనిపించకుండా వెళ్ళిపోయింది. ఆవిడ చనిపోయిందని అనుకున్నా. మా పిల్లలు లేకపోవడము కొద్దిగా డిస్కషన్ అయ్యేవాళ్ళు. రోజు కూడా అసలు నువ్వు చెప్పమ్మా. ఈయన ఇలాగే చెప్తాడు కదా, నువ్వు చెప్పు. గొడవలు వచ్చి మేడం ఏదో ఉన్న 5 ఏళ్లలో నీకు సినిమా చూపించాడు. అలా టార్చర్ పెట్టాడు. ఏంది పిల్లలు పుట్టట్లేదనా లేకపోతే? పట్టట్లేదు, నీకు వదిలిపెట్టేస్తాను, నువ్వు పనికిరావు సంసారానికి, నీతో నాకు గడవదు అని చెప్పేసి. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావా, తన్ని తరిమేశాడా? తరిమేశాడు. అప్పుడు చూపెట్టిన టార్చర్ సరిపోలేదనా మళ్ళీ వచ్చా అతని జీవితంలోకి? మళ్ళీ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఇతనితో నువ్వు? మళ్ళీ ఆయన్ని కూడా లేవడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నారని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చా. ఒక 5 ఏళ్ల నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడేది నువ్వేనా? నిన్ను చూసుకుంటున్నాడా మరి, ఇంటి ఖర్చులు గానీ నీకు కావాల్సినవి గానీ? కాదమ్మా, ఏ శకుంతల ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పు. వాళ్ళు పెళ్లి అయిందని తెలుసా నీకు? ఇప్పుడు తెలిసే వచ్చాను. ఇప్పుడు తెలుసు కాదు, ముందు తెలీదా? ముందు తెలియదు.
మీరు చచ్చిపోయారని ప్రూఫ్స్ ఇచ్చారు, అబద్ధం. మీరు మధ్యన ఎవరు వచ్చి మీరు ఇచ్చారు లేదు. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, వాళ్ళకి పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. మీ ఆయన నిన్ను తరిమేశాడు. మరి మిగతా 6 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాడా మళ్ళీ మీ ఆయన నీకు? దాచుకొని వచ్చాను మళ్ళీ, ఎక్కడో తల దాచుకొని నా భర్త ఉన్నాడని కాదు శకుంతల, అవన్నీ కాదమ్మా, మళ్ళీ ఎలా కలుసుకున్నారు మీరిద్దరు అది చెప్పండి. వచ్చాను. ఆయన ఉన్న కాడికి నేనే వచ్చా. ఆయన ఉన్న కాడికి నువ్వు వచ్చావా? నేనే వచ్చి. ఏది అతను పని చేసుకున్న కాడక, అతను ఉండే ఇంటి కాడక? ఇంటికాడి దగ్గరికి వచ్చావా? అక్కడ కలిసావు ఇతను. అప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది? ఆవిడ అప్పుడు లేదు. అప్పుడు లేనప్పుడు వచ్చావు. అతను ఫోన్ చేసి రమ్మన్నాడా? అంటే నీ నంబర్ అతని దగ్గర ఉందనేగా? అన్ని అబద్ధాలు అని చెప్పిన. అమ్మ ఉండమ్మా ఏంది మధ్యలో అబద్ధాలు? నీ అదే పాట ఉద్దేశం ఏంటి? ఆవిడ అసలు ఫస్ట్ వైఫే కాదండి, వేరే క్యారెక్టర్ అంటున్నావు. ఎందుకు కాదమ్మా, మీ ఇద్దరికి అమ్మ ఆవిడ ఫస్ట్ వైఫో కాదో కనుక్కోవటానికి 2 సెకండ్లు అమ్మా. ఉండమ్మా, అది కాదు ఇక్కడ వ్యవహారం. ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరికి సంబంధం ఉంది, మీరు ఎందుకు మధ్యలోకి వచ్చావు మా ఇద్దరికి మధ్యలో? మీరు ఉన్నప్పుడు రాలేదు కదా, మీరు లేరనుకొని చచ్చిపోయారు అనుకొని చెప్పి ప్రూఫ్ చూపిస్తే ఎవరో గ్రూపులు పుట్టిస్తే నువ్వు నిజం అనుకున్నావా? ఇదే కదా, డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఎవరైనా చచ్చిపోయింది అనుకుంటారు. మాకేం తెలుసు? నేను చచ్చిపోయాను అనుకుని నాకు పెళ్లి మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నువ్వు రావాలి కదా, ఉంది దాను రావాలంటే ఆయన రానివ్వడేమని భయపడి ఎలా భయపడి? మరి ఇప్పుడు భయం లేదా? అప్పుడు భయం మీకు ఉంది, ఇప్పుడు భయం లేదా? ఎవరి మొగుడు కడికి వాళ్ళు మళ్ళీ అప్పుడు రావాలా? నీ భర్త అయినప్పుడు అప్పుడు రావాలా? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? వస్తావమ్మా. నేనెందుకు తెలుసుకుంటాను? నేను తెలుసుకోవాలి, ఈ తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడు నీకు ఉండాలి, ఇప్పుడు ఉండే మైండ్స్ అప్పుడు ఉండాలా? అరే నాకు మ్యారేజ్ చేసుకుని నీకు అప్పుడు ఉండాలా, నేను పెళ్లి చేసుకోను, నేను బతికి ఉన్నాను, అప్పుడు నీకు ఉండాలా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? అయితే ఏంటి నీ ఉద్దేశం? ఏంటంటే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వెవరో మాకు తెలియదు. జరగదమ్మా ఇది. ఉండమ్మా, నువ్వు 6 ఏళ్ళు వెళ్ళిపోయిందాని మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అసలు? నా మొగుడు కావాలని నేను వచ్చాను. 6 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? కదా అప్పుడు అమ్మ ఒకటి శకుంతల, అప్పుడు టార్చర్ పెట్టాడని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు టార్చర్ పెట్టడని వచ్చావా? వచ్చాను. ఎలా చెప్తావు? మారాడు ఏమైనా వచ్చాను. మారాడు. ఇప్పుడు నిజంగా మారాడా? ఈ 5-6 సంవత్సరాలు బట్టి బాగా చూసుకుంటున్నాడా లేదా? చూసుకుంటా. అక్కడ ఇవ్వట్లేదంట డబ్బులు, నీకు ఇస్తున్నాడా? నాకు ఇవ్వట్లేదు. నీకు ఇవ్వట్లేదా? మరి ఏం చూసుకొని వచ్చావు? మళ్ళీ భర్త కావాలి అని వచ్చావా? మరి రెండో పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలుసా నీకు? పిల్లలు ఉన్నారని తెలియదు, భార్య ఉంది అని తెలిసింది. మరి ఆ అమ్మాయిని కలిసావా? అమ్మ నేను బతికే ఉన్నాను, నీకేం చెప్పి చేసుకున్నాడు పెళ్లి అని? ఎంతైనా మొదటి భార్య హక్కు మేడం. హక్కు గురించి తర్వాత మాట్లాడదాం తల్లి. అదే నీ హక్కు గురించే మాట్లాడుతున్నా. నీకు హక్కు ఉంది కదా, విడాకులు రాలేదు. ఈ అమ్మాయి ఒక పెళ్ళి అయిందని తెలుసు కదా, వెళ్ళి ఈ అమ్మాయిని అడగాలి, మీ ఆయన్ని అడగాలి కదా. నాకు విడాకులు అవ్వలేదు, నువ్వు కొట్టడం వల్ల నేను వెళ్ళాను, నేను ఎక్కడున్నానో వెతుక్కోలే, కనీసం విడాకులు కేసు ఫైల్ చేయలే. నువ్వు ఏదో రోజు మారి పిలుస్తావని నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశా. తీరా చూస్తే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అడగాలి కదా. మీరిద్దరు సీక్రెట్ గా వేరే ఇల్లు తీసుకుని కాపురం ఎట్లా పెడతారు? మీరు ఇప్పుడు మేమేం చెప్పం. చంద్రం నీకేం చెప్పాడు అది చెప్పు. మీరిద్దరు, నువ్వు అన్నాడు కదా నేను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు ఒక రాత్రి అన్నావు కదా భార్య లేనప్పుడు, అప్పుడు నీకేమని చెప్పాడు? నిన్ను చూసుకుంటా అన్నాడా? నీ ఇంట్లోనే ఉండన్నాడా? జ్యోతికి విడాకులు ఇస్తా అన్నాడా? ఏమని చెప్పాడు? విడాకులు ఇచ్చేస్తాను. మరి 5 సంవత్సరాలు బట్టి ఇవ్వలే కదా, అక్కడ ఇక్కడ 2. ఎన్నిసార్లు కలుసుకుంటారు? వారానికి ఎన్నిసార్లు కలుసుకుంటారు మీరిద్దరు? 4-5 సార్లు కలుసు. ఎక్కడ మీ ఇంటికి వస్తాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేవు కదా, చంపేస్తుంది. ఇంటి రెంట్ అవన్నీ అతనే కడుతున్నాడా? నువ్వేమన్నా పని చేస్తావమ్మా? కూలి పని చేసుకో. నువ్వు పని చేసుకుంటావు, నీ ఖర్చుతో నువ్వు బతుకుతున్నావు, ఆయన రెంట్ ఒకటి కడుతున్నాడు. ఇక్కడేమో తాగుతున్నాడు, పిల్లల్ని భార్యని పట్టించుకోవడం మానేశాడు.